దసరా పండుగ అంటే మొత్తం బిజీగా ఉంటాం కదా, అదే రోజు కాంతార మూవీ రిలీజ్ అయిందన్న విషయం తెలియక నెక్స్ట్ డే సినిమా రివ్యూ బాగుందని చెప్పి వెళ్ళినాం. సినిమా స్టార్ట్ అయినా 15 నిమిషాలకే మా పాప మధ్యాహ్నం పడుకునే టైం కాబట్టి పడుకున్నది. ఇక ఇంటర్వెల్ అనగానే పాప్కార్న్ అని చెప్పి లేసింది. ఇక అమ్మమ్మ మీద తెగ ప్రేమగా అరిచింది. వెళ్ళాలనుకుంటే ఒక్కలం కూడా సినిమాకి వెళ్ళొచ్చు, కానీ ఒక్కరు వెళ్ళేదానికి ఫ్యామిలీతో వెళ్ళేదానికి ఎంటైర్లీ డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. ఇక మూవీ విషయానికి వస్తే ఇది మొత్తం రిషబ్ శెట్టి షో. ప్రీ క్లైమాక్స్ లో గులిగా సీక్వెన్స్ ఉంటుంది, పూనగాలు వచ్చేస్తాయి. నంది ఈశ్వరుడు, ఇక క్లైమాక్స్ లో చాముండి ఎపిసోడ్. ఎంత ఎక్సైటెడ్ ఉన్నానంటే ఎక్కడ మాటలు స్టోరీ చెప్పేస్తున్నా అని చెప్పి కంట్రోల్ చేసుకుంటున్నా. చాప్టర్ 2 ఏ లెజెండ్ కాంతారా మూవీ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్, అట్లుంది మూవీ. ఈ సినిమాలో కాస్టింగ్ అందరు కన్నడ వాళ్ళే, ఉట్టి జయరామ్ మలయాళం యాక్టర్ తప్ప. ఒక సినిమాలో హీరోయిన్ కి కూడా ఇంత ఇంపార్టెంట్ రోల్ ఇవ్వడం మంచిగా అనిపించింది. మన తెలుగు స్టేట్స్లో కాంతార ప్రమోషన్స్ అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారు కదా, అప్పుడు కన్నడలోనే మాట్లాడిండు రిషబ్ శెట్టి. అబ్బాయి ఏందబ్బా ఇక్కడికి వచ్చి కన్నడ మాట్లాడిండని అనుకున్నా. ఒక మనిషికి తన భాష మీద ఎంత ప్రేమ ఉందో అతన్ని చూస్తే అర్థమైంది. సినిమాలో సత్తా ఉంటే చాలు, నార్త్ ఇండియా మార్కెట్ కోసం నార్త్ ఇండియన్ హీరోయిన్ని, లేదంటే మలయాళం మార్కెట్ కోసం మలయాళంలో ఉన్న విలన్ని, తమిళనాడు మార్కెట్ కోసము సపోర్టింగ్ రోల్ తమిళనాడు అతన్ని, అలా ఏమి లెక్కలు వేసుకోకుండా అసలు స్టోరీలో సత్తా ఉంటే సినిమాని అనుకున్నట్టు తీస్తే పక్కా హిట్. ఇలాంటి మూవీస్ మంచి సౌండ్ సిస్టమ్తో థియేటర్లోనే చూడాలి.